హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ క్రిష్ యాక్చువల్లీ. అండ్ ఇది నేను ఈ క్రిష్ ట్రేడింగ్ అకాడమీ అని కొత్త ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను. నేను యాక్చువల్గా నాకు ఒక 4.5 years ఎక్స్పీరియన్స్ ఉంది ట్రేడింగ్లో. అండ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడంలో అయితే ఎగ్జాక్ట్గా 2.5 years ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే 2.5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పోర్ట్ఫోలియోలో ఉంది అండ్ 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ట్రేడింగ్లో ఉంది. ఇనీషియల్గా అందరూ మీకు అదే మార్కెట్లో మీరు చాలా ఎక్కువ కాలం నుంచి ఉండుంటే మీకు అర్థమవుతుంది ఇనీషియల్ స్టేజ్లో, ఐ మీన్ బిగినింగ్ ఆఫ్ ద డేస్లో ఎలా ఉంటుంది అనేది. సో నేను చాలా లోస్ చూశాను మార్కెట్స్లో, చాలా డౌన్ఫాల్స్ చూశాను. బట్ రీసెంట్గానే ఒక సైకిల్, అంటే ఫుల్ సైకిల్ కంప్లీట్ చేశాను యాక్చువల్గా. బికాజ్ నేను మార్కెట్లోకి ఎంటర్ అయింది 2015-2016 మిడ్లో ఆల్మోస్ట్. అప్పటి నుంచి నేను ఒక ఫుల్ సైకిల్ రీసెంట్గా యాక్చువల్లీ ఈ కోవిడ్ గురించి మనకి వచ్చిన క్రాష్ చాలా ఉపయోగపడింది యాక్చువల్గా. అండ్ ఈ ఛానల్ ప్రత్యేకంగా స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అంటూ ఏమీ లేదు. ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే ఈ మధ్యన చాలామంది మన తెలుగు వాళ్ళే చాలామంది స్టార్ట్ చేశారు ఛానల్స్. అండ్ ఫ్రాంక్లీ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. బట్ నేను ఇది నా పర్సనల్గా నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే ఈ ఛానల్ అట్లీస్ట్ ఒక కొంతమంది బిగినర్స్కి, అలాగే కొంతమంది మార్కెట్లో ఉండి ట్రేడింగ్లో ఎందుకు మనీ కన్సిస్టెంట్గా నిలకడగా మనీ ఎందుకు సంపాదించలేకపోతున్నారో వాళ్ళు చేసి, మనము ఇక్కడ క్రిష్ ట్రేడింగ్ అకాడమీలో మనము ప్రతిరోజు కూడా చూస్తామన్నమాట. నేను బేసిక్గా నేను క్రిష్ ట్రేడింగ్ అకాడమీలో చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, నేను తీసుకునే ట్రేడ్లు ఒకటి మీకు చూపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనము అడ్వైజరీ టిప్స్లా కాకుండా అసలు బ్యాక్ టెస్టింగ్, అంటే ఒక క్యాండిల్ స్టిక్ చార్ట్ మీద అవ్వచ్చు, రెన్కో చార్ట్ మీద అవ్వచ్చు, లేకపోతే హైకనాషి చార్ట్ మీద అవ్వచ్చు, అంటే డిఫరెంట్ చార్ట్స్ ఉంటాయి అన్నమాట ప్రైస్ యాక్షన్కి సంబంధించి. అలాగే ఒక స్టాక్ తీసుకుంటే ఫండమెంటల్ అనాలిసిస్ ఎందుకు వీక్గా ఉంది, బ్యాలెన్స్ షీట్లో నెట్ ప్రాఫిట్ చూపిస్తుంది బట్ స్టాక్ ప్రైస్లో ఎందుకు మనకి డౌన్ఫాల్ కనపడుతుంది, రిటర్న్స్ బాగానే ఉన్నాయి బట్ మనకి స్టాక్ చూస్తే మన పోర్ట్ఫోలియోలో నెగటివ్లో ఉంది. అలాగే మార్కెట్ని అనాలిసిస్ ఎందుకు చెయ్యాలి, అలాగే ఎందుకు చేయకూడదు. సో ఇలాంటివి నేను పర్సనల్గా చాలా కొన్ని బుక్స్ చదవడం బట్టి, అలాగే అండ్ బిఫోర్ దట్ తీసుకున్న వాట్ ఎవర్ ఈ బ్యాక్ టెస్టింగ్ రీసెర్చ్ వలన కానవచ్చు, నేను కొన్ని నేర్చుకోవడం జరిగింది. అవి నేను అప్లై చేయడం వల్ల నా లాసెస్ అనేవి నేను కన్సిస్టెంట్గా తగ్గించుకున్నాను. బట్ ఫ్రాంక్గా చెప్పాలి అంటే లాస్ అనేది మార్కెట్లో ఎప్పుడూ ఉంటుంది. బట్ మనం ఆ లాస్ని ఎంత రెస్ట్రిక్ట్ చేసుకుంటామో అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఈ క్రిష్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు కూడా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అలాగే ఆ వీడియోస్లో కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది అన్నప్పుడే నేను అప్లోడ్ చేస్తాను. ఏదో ఊరికినే అప్లోడ్ చేయాలి కదా అని చెప్పి చేయను. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ప్రతి వీడియో కూడా ప్రాబబ్లీ మనకి ఇంతమంది యూట్యూబర్స్ ఉన్నప్పుడు ఇండియాలోనే వడెవర్ మన తెలుగు రాష్ట్రాల్లో అవ్వచ్చు, అండ్ మనం ఒకవేళ ఇతర కంట్రీస్ చూసుకుంటే చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్, అవన్నీ ఎప్పటి నుంచో మార్కెట్లో ఎన్నో టూల్స్, ఎన్నో సాఫ్ట్వేర్స్, ఎన్నో అల్గోరిథమ్స్ యూస్ చేసి ట్రేడింగ్ చేస్తున్నారు, అలాగే పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేస్తున్నారు. సో మనం చెప్పింది ఎక్కడి నుంచో అక్కడి నుంచి తీసుకున్నదే అవుతుంది. సో ఇప్పుడు నేను కొత్తగా ఇన్వెంట్ చేసింది అయితే కాదు. సో నాది ఏంటంటే ఇది పర్సనల్గా నేను షేర్ చేస్తున్నాను. ఇది నేను యాక్చువల్గా ఎలా ఫీల్ అవుతున్నానంటే, నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి ఒకటి, అలాగే నేను కరెక్ట్ చేసుకున్న దాన్ని చూసి ఇంకొకళ్ళు ఎవరన్నా లాస్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ప్రాఫిట్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు,
ఎయిదర్ వాళ్ళు ఎంతో కొంత నేర్చుకోవడం కానీ, లేకపోతే రిటర్న్లో మనకి కామెంట్స్లో ఏమన్నా మనకి రిప్లై ఇవ్వడం కానీ, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్టే, లేకపోతే ఇది ఇలా కూడా చేయొచ్చు కదా అని సలహాలు కానీ లేకపోతే తీసుకోవడం కానీ ఏదైనా జరిగితే అండ్ మ్యూచువల్గా ఉంటుంది. ట్రేడింగ్లో యాక్చువల్గా మనం ఇప్పుడు కన్సిస్టెంట్గా ఎర్న్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది నేనేం చేస్తున్నాను అనేది చూపించడానికి, చెప్పడానికే ఇది మనము ఈ క్రిష్ ట్రేడింగ్ అకాడమీ అనేది స్టార్ట్ చేశాను. అండ్ పోను ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. రీచ్ అనేది నేను చేసేదాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఏదన్నా కొత్తగా అంటే నేను ఎలా చేస్తాను అనేది నేను షేర్ చేయడం జరుగుతుంది క్రిష్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్లో. అది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ఓకే. అండ్ ఫైనల్లీ ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియోలో యాక్చువల్గా మరి చెప్పొచ్చు చెప్పకూడదో నాకు తెలియదు, బట్ క్రిష్ ట్రేడింగ్ అకాడమీ అనేది నేను స్టార్ట్ చేయడానికి మెయిన్ యాక్చువల్గా ప్రాపర్ రీజన్ అంటూ ఏమీ లేదు. ఓన్లీ బికాజ్ ఒక సిస్టమ్ అంటే ఒక ప్రాసెస్ని ఒక పద్ధతిని ఎలా డెవలప్ చేసుకుంటే మనం అదే పద్ధతిలో ఫాలో అవుతూ ఉంటే మనకి కన్సిస్టెంట్గా అంటే నిలకడగా మనము మార్కెట్ నుంచి ఎలాగా సంపాదించగలము అనేది నేను కూడా తెలుసుకోవడానికి స్టార్ట్ చేసిన ఛానల్ అని చెప్పొచ్చు. ఇది చూద్దాము, అలాగే ఇది ఉపయోగపడుతుందని బట్టి నేను కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు యాక్చువల్గా నెక్స్ట్కి వస్తే, సో మార్కెట్లో వచ్చి యాక్చువల్లీ ఇనీషియల్గా అంటే నేను స్టార్టింగ్ కాబట్టి ఎంతో కొంత చెప్పాలి అని ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తున్నాను. సో బేసిక్గా మార్కెట్ ఎమోషన్స్ ఇలా ఉంటాయండి. మీరు చూస్తే యాక్చువల్గా మీకు తెలుసు కదా, బుల్స్ అండ్ బేర్స్ అంటాము. సో ఓకే, సో బుల్ సెక్షన్లో యాక్చువల్గా ఇలా ఉంటుంది. యాక్చువల్గా మనకి మార్కెట్ చూస్తే సో ఆప్టిమిజం ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది, థ్రిల్ ఉంటుంది, యూఫోరియా అంటే అందరూ అదే స్టాక్ మీద పడిపోతారు. యాంగ్జైటీ అంటే కొంచెం ఏమవుతుంది ఏంటో తెలియని పరిస్థితి. డినయల్ అంటే ఈ స్టాక్ మనం ఉంచుదాంలో ఏం పర్వాలేదు అంటే మనకి తెలుసు పడిపోతుందని స్టాక్, బట్ మనం పడిపోతుందన్నా కూడా పట్టించుకోమన్నమాట. ఫియర్ అంటే అరే లాస్ట్ టైం తీసేయాల్సింది తీయలేదు అంటే భయం స్టార్ట్ అయింది ఇక్కడ. భయం తర్వాత డెస్పరేషన్ అంటే ఇప్పుడు ఏదో ఒకటి చేసేయాలరా అనే ఫీలింగ్. చూడండి ఇక్కడ నుంచి ఆప్టిమిజం అంటే ఓకే వాట్ ఎవర్ వెళ్తుందిలే పైకి అంటే మనం పాజిటివ్గా ఉన్నాం. ఓకే అంటే ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది. సో అలాగా సైకిల్ ఇలా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మొన్న కోవిడ్ వచ్చింది కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే మొన్న కరోనా టైంలో అన్ని స్టాక్స్ కొన్ని అయితే 70-80% కూడా పడ్డాయి, కొన్ని అయితే బ్లూ చిప్ స్టాక్స్ వచ్చేసి 40% పడిపోయి. ఎస్బీఐ అవ్వచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ అవ్వచ్చు, అరవిందో ఫార్మా అవ్వచ్చు, లేకపోతే సన్ ఫార్మా అవ్వచ్చు, అండ్ ఈవెన్ రిలయన్స్ అవ్వచ్చు. ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా, టైటాన్ అవ్వచ్చు, అన్ని స్టాక్స్ 30-40% పడిపోయి ఈ సిచ్యువేషన్కి వచ్చింది. కానీ మనం ఎవరన్నా కొన్నామా అంటే కొంతమంది కొన్నాం, బట్ కొని వెంటనే అమ్మేశాం. ఎందుకు? ఇంకా అక్కడి నుంచి కిందకి వెళ్తుందేమో అని భయం అందరికీ, మీకు నాకు కూడా. నేను కూడా అదే పని చేశాను. ఓకే, ఎందుకంటే మనం అంత రిస్క్ చేసి క్యాపబిలిటీ లేదు మన దగ్గర. సో ఈవెన్ అంటే ఎవడికి వాడు అలాగే అనుకుంటాడు. 100 crores ఉన్నవాడు కూడా వాడు ఒక 10 crores మార్కెట్లో పెడితే 90 crores ఎక్కడో పెట్టుకుంటాడు. 10 crores మార్కెట్లో పెట్టి వాడు కూడా ఏదో రిస్క్ చేసేద్దాం అనుకోడు. 10 crores వాడికి ఇమీడియట్గా ఒక 50 lakhs వచ్చినా కూడా తీసేస్తాడు వాడు వెంటనే. బట్ వాడు ఆ 10 crores ఉంచేసి ఉంటే ఈ పాటికి ఇంకొక 100 crores అయ్యేది వాడికి. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా 1 lakh పెట్టుంటే నాకు ఈ పాటికి 2 lakhs అయ్యేది. బట్ ద కేస్ ఈజ్ డిఫరెంట్. అంటే ఆ సిచ్యువేషన్లో మన ఎమోషన్స్ అనేవి చాలా సివియర్గా ఉంటాయి. అలాగే మనకు చుట్టూ ఎన్వైర్న్మెంట్ కూడా అంతే డ్యామేజ్డ్గా ఉంటుంది. అది గోయింగ్ ఫార్వర్డ్ నేను ఇన్ డీటెయిల్గా నేను యాక్చువల్గా కొన్ని చదివిన బుక్స్లో ఎంత డీప్ అనాలిసిస్ అంటే క్రిస్టల్ క్లియర్గా అంటే చాలా పద్ధతిగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ జరిగింది. అదే మీకు నేను చూపిస్తాను. సో మీకు అంటే డ్రాయింగ్స్లో చూపిస్తాను, చార్ట్స్లో చూపిస్తాను, ప్రైస్ యాక్షన్లో చూపిస్తాను. అలాగే కొన్ని స్టాక్స్లో ఫ్యూచర్లో జరగబోయేది కూడా మనము 2-3 అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి అనాలిసిస్ కూడా చేసుకుంటాం. ఓకే, సో
గోయింగ్ ఫార్వర్డ్ అంటే మనకి వెళ్ళి కొద్ది నేను చూపిస్తాను. సో నెక్స్ట్ క్యాపిటలేషన్. ఓకే, అంటే ఇక్కడ సిచ్యువేషన్ చాలా వర్స్ట్ అయిపోయింది. ప్యానిక్ తర్వాత ఇంక ఇది వర్స్ట్ సిచ్యువేషన్ అనమాట. అంటే ఏమీ చేయలేని పరిస్థితి. డెస్పాండెన్సీ అంటే బేసిక్గా ఎలాంటి సిచ్యువేషన్ అంటే సరే ఇంకా మొత్తం తీసేసాము అంటే ఇక్కడికి ప్యానిక్లోనే అమ్మేస్తారు అందరూ. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నవాళ్ళు వీళ్ళు ఇక్కడ 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 ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే బ్యాంక్రప్సీ అనమాట. ఇప్పుడు కొంచెం పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వాళ్ళు అప్పు చేసిన ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు. అలాంటి ఇన్వెస్టర్స్ అందరూ పెట్టి ఏమీ చేయలేని పరిస్థితి. సో బట్ ఇదే లాస్ట్ ఫేజ్ అనేది ఎవరికి తెలుస్తుంది? 2 సైకిల్స్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది, 3 సైకిల్స్ చూసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది. వాళ్ళు కూడా ఇదే మిస్టేక్ చేస్తే వాళ్ళని ఎవరు కాపాడలేరు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా పాయింట్ ఏంటంటే ఎవరైతే 2 సైకిల్ ఇప్పుడు నేను చూడలా, బట్ నేను స్టిల్ మార్కెట్లో ఉన్నాను కాబట్టి కొంచెం బెట్టింగ్ కొంచెం మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి సంథింగ్ లైక్ గ్యాంబ్లింగే చేసినట్టే లెక్క. ఎందుకంటే ఫండమెంటల్స్ బాగున్నా అన్నీ బాగున్నా కూడా ఈ కరోనా అనేది మనకు తెలియదు. సో సిచ్యువేషన్ 7,500 నిఫ్టీ నుంచి 6,000కి వెళ్ళదని ఏంటి? దెర్ ఇస్ నో గ్యారంటీ. అందు గురించి నేను సంథింగ్ లైక్ ఉన్న క్యాపిటల్లో, నా దగ్గర ఉన్న క్యాపిటల్లో ఐ ఇన్వెస్ట్ సమ్ 20% అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ 15 days ఐ బుక్డ్ ఇట్. బికాస్ అంటే నాకు తెలియదు, నేను అక్కడ ఉంచితే ఏమవుతుందని తెలియదు. సో ఇక్కడ లాస్ట్ 2 సైకిల్స్ చూసిన వాళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో, ఆల్రెడీ మార్కెట్లో ఉన్నవాళ్ళు, బాగా ఎర్న్ చేసిన వాళ్ళు, ఓకేనా, మనం పేర్లు ఎందుకు తీసుకోవడం కాదు కానీ, సో ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం చెప్తాను చూడండి. రమేష్ దమానీ అవ్వచ్చు, రామ్దేవ్ అగర్వాల్ అవ్వచ్చు, లేకపోతే రాకేష్ జుంజున్వాలా అవ్వచ్చు, విజయ్ కేడియా అవ్వచ్చు, పోరింజు వెలియాత్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మనకి తెలిసిన వాళ్ళు. అలాగే మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నవాళ్ళు ఉన్నారు యాక్చువల్గా, నీలేష్ షా అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా చాలా లార్జ్ వాల్యూమ్స్లో కొనేశారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు సైకిల్స్ చూశారు కదా, వాళ్ళకి తెలుసు బాటమ్ ప్రైస్, ఆ ప్రైస్ మళ్ళీ రాదని తెలుసు వాళ్ళకి. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఫ్యూచర్లో నిఫ్టీ 7,500కి రావడం అనేది కల్లో మాట. రాదు ఇంకా, ఎందుకంటే వస్తే కొనడానికి అందరూ రెడీగా ఉంటారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ డిప్రెషన్లోంచి హోప్ నుంచి రిలీఫ్ నుంచి మళ్ళీ ఆప్టిమిజంకి. సో మనం ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాం తెలుసా అండి? ఇప్పుడు ప్రజెంట్ రిలీఫ్లో ఉన్నాం, ఇంకా లాస్ట్ స్టేజ్ ఆప్టిమిజం ఉంది. సో మనం ఇక్కడికి తెలియకుండా ఆప్టిమిజం స్టేజ్కి ఆల్మోస్ట్ వచ్చేసాం మళ్ళీ. అంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం డ్రాగ్లో ఉంది, బట్ నిఫ్టీ వచ్చేసాం. అన్ని స్టాక్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసాం. ఫార్మా అయితే పెరిగిపోయింది కూడా. సో ఇలా ఉంటుంది సైకిల్. దీని గురించి మనము ఇన్డెప్త్గా గోయింగ్ ఫార్వర్డ్ ఇన్డెప్త్ అనేది ఏమి ఉండదు, ఎప్పటికప్పుడు తెలుసుకుంటానే ఉందాం మనం మార్కెట్లో. అండ్ నెక్స్ట్ సో టర్మ్స్ వచ్చేసి స్టాక్ మార్కెట్స్ టర్మ్స్ ఎలా ఉంటాయి అంటే కొత్త వాళ్ళకి యాక్చువల్గా చెప్పాలనుకుంటుంది. యాక్చువల్లీ బేసిక్గా డిమాండ్ అండ్ సప్లై ఇదే మెయిన్ అనమాట. ఒక ఇన్వెస్టర్కి, ఈవెన్ ఇంట్రాడే ట్రేడర్ కూడా డిమాండ్ అండ్ సప్లైలోనే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్లోనే ఏదన్నా వర్కౌట్ అవుతుంది. బట్ ఎగ్జాక్ట్గా అదే లెవెల్స్లో తీసుకోవాలనేది రూల్ ఉండదు. అది మనము చార్ట్ అనాలిసిస్లో చేసినా లేకపోతే ఫండమెంటల్ అనాలిసిస్లో ఏ ప్రైస్ డిస్కౌంటెడ్ ప్రైస్, ఏ ప్రైస్ అండర్ వెయిట్ ప్రైస్ అనే ప్రైస్లో మనము ఎంట్రీ అవ్వాలి. ఏ ప్రైస్ ఓవర్ వాల్యూ అంటే ఒక స్టాక్ ప్రైస్ ఓవర్ వాల్యూలో ఉంది అనుకున్నప్పుడు అలాంటి టైంలో ఎగ్జిట్ అవ్వడం మంచిది. అంటే అవి మనకి చెప్పుకోవడానికి ఈజీగానే ఉంటాయి, బట్ చార్ట్లోకి వెళ్ళి మనము ఎగ్జాక్ట్గా తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అనమాట. సో అందుగురించే ఒక సేయింగ్ ఉంది, మార్కెట్లో ఎవడన్నా కూడా ఎగ్జాక్ట్గా బాటంలో కొన్నాను లేకపోతే ఎగ్జాక్ట్గా టాప్లో అమ్మేశానంటే అది సంథింగ్ లైక్ ఎవ్రీవన్ నోస్ దట్ ఫేక్. అది ఎవడు చేయలేడు ఆ పని. అందుగురించే అంటారు అయితే బ్లఫ్ మాస్టర్ చెయ్యాలి, చేస్తాడని చెప్తాడు, లేదా దేవుడు చేయాలి, అంతే. వాడు క్లియర్గా అబద్ధం చెప్తున్నట్టే. సో నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చి మార్కెట్ ప్రైస్ అండ్ ఆప్షనింగ్. ఓకే, సో బేసిక్గా ఇవన్నిటి గురించి మనం తెలుసుకుంటాము, బట్ ఐ జస్ట్ వాంట్ టు షో యూ. ఓకే, నేను చూపించాలనుకున్నా. సో బిడ్ ప్రైస్, ఆస్క్ ప్రైస్, టిక్ సైజ్ అండ్ లిక్విడిటీ, ఓపెన్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్. ఓకే, సో లాట్ సైజ్ ఇది డెరివేటివ్స్లో వస్తుంది. సో ఈ కాంపోనెంట్స్ చాలా ఫ్రీక్వెంట్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో
అది చూపించాలనుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సో మనం బేసిక్గా మీరు చూస్తే మనము లాస్ని యాక్చువల్గా ఎలా కట్ చేయాలి. ఓకే, గెయిన్స్లో ఉన్నప్పుడు ఏమో చాలామంది ఒక స్మాల్ గెయిన్ వస్తేనే వెంటనే బుక్ చేసేస్తాము, లాస్ మట్టికి మనం డ్రాగ్ చేసి ఉంటాం. ఆ కాన్సెప్ట్ గురించి నేను ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ కూడా చేస్తాను. ఎందుకంటే చాలామంది మనం ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, ఓకే, నాతో సహా నేను కూడా ఒక 1.5 year 2 years అంటే 2 years ఎగ్జాక్ట్గా అంటే 2018 మిడ్ వరకు కూడా నా సిచ్యువేషన్ అదే. బట్ ఎలాగా మారాము, కన్సిస్టెంట్గా తక్కువ ప్రాఫిట్ తీసుకుంటున్నా, కన్సిస్టెంట్గా ప్రాఫిట్లోనే ఉంటున్నాను. ఓకే, అది యాక్చువల్గా చెప్పినంత మాత్రం రాదు కూడా. సో అందు గురించే దానికి గురించి సిరీస్ ఆఫ్ వీడియోస్, అంటే ఒక మనకు ఇప్పుడు అమెజాన్లో నెట్ఫ్లిక్స్లో సిరీస్లు ఎలా వస్తున్నాయో అలాగా ఒక మినిమం 15-20 వీడియోస్ చేస్తే కానీ ఒక క్లారిటీ ఉండదు. ఎందుకంటే అదొక సిస్టమ్ అన్నమాట, అదొక ప్రాసెస్. ఆ ప్రాసెస్ డెవలప్ చేసుకోవడం అనేది చాలా కష్టం. ఒకవేళ ఇంత చేసుకున్నా కూడా మన డైలీ లైఫ్లో అంటే రోజువారీ పరిస్థితులు కూడా ఇంపాక్ట్ అవుతాయి మార్కెట్ మీద మనం చేసేటప్పుడు, వర్కౌట్ చేసేటప్పుడు. సో ట్రేడింగ్ అనేది అప్ సైడ్, అంటే మనం బైలో ఉన్నప్పుడు ఎందుకు గమ్మును బుక్ చేసేస్తాము, లాస్లో ఉన్నప్పుడు ఎందుకు డినై చేస్తాం, అంటే ఎగ్జిట్ అవ్వడానికి ఎందుకు ఆలోచిస్తాం. అలాగే ఒక స్టాక్ తీసుకునేటప్పుడు ఎవరిని అడగము, ఒక స్టాక్ మనం హోల్డ్ చేసి పడిపోతున్నప్పుడు మట్టిగా అందరిని అడుగుతాం, ఫారమ్స్ చూస్తాము, బ్రౌజ్ చేస్తాము, ఫండమెంటల్స్ చూస్తాము, తీసేసుకున్న తర్వాత సపోర్ట్ రెసిస్టెన్స్ చూస్తాం. ఎందుకు చూస్తాం? అదే ముందే చేయొచ్చు కదా, ఆ రీసెర్చ్ ముందే చేయొచ్చు కదా. నేను తీసుకునేది సపోర్ట్ దగ్గర, రెసిస్టెన్స్ దగ్గర, నాట్ ఇంట్రాడే. వీక్లీ దగ్గర తీసుకుంటే ఎంత బెనిఫిట్ ఉంటుంది, ఓకే, మంత్లీ దగ్గర తీసుకుంటే ఎంత బెనిఫిట్ ఉంటుంది. అదే ఇంట్రాడేలో మనం తీసుకునేది బై ఎంట్రీ వీక్లీ రెసిస్టెన్స్ దగ్గర తీసుకుంటే అలా ఉంటుంది. సో ఇన్ని ఉంటాయి యాక్చువల్గా. సో ఇదే ఒక కన్సిస్టెన్సీ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, సో దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాము. అండ్ ఇందాక మనం యాక్చువల్గా మాట్లాడుకున్నట్టు ఇలా యాక్చువల్గా ఇన్ని ఎమోషన్స్ ఉంటాయి యాక్చువల్గా మార్కెట్లో మనకు తెలియకుండా. రోజు ఈవెన్ టుడే నేను ఇప్పుడు కూడా ఈవెన్ నేను మీకు చెప్తున్నా కూడా నేను పక్కన ఈచర్ మోటార్స్లో యాక్చువల్గా ఓకే ఉన్నాను, బట్ వాట్ ఎవర్. ఓకే, సో ఆ ఎమోషన్ రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. ఎందుకు రన్ అవుతుంది అంటే నేను ఇంకా ఆ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొఫెషనల్ ట్రేడింగ్లోకి కంప్లీట్గా రాలా, ఆ ఫేజ్లో ఉన్నాను. ఇప్పుడు ఆ ఫేజ్ డెవలప్ చేసుకుంటున్నాను. సో అది డెవలప్ అవ్వడం అంత ఈజీ కాదు. అది మినిమం ఒక స్పాన్లో వస్తుంది. అంటే కన్సిస్టెంట్గా ట్రేడ్స్ తీసుకుని ఆ ట్రేడ్ ఏమైనా పర్వాలేదు, మనం ప్రాసెస్ కరెక్ట్గానే ఫాలో అవుతున్నాం కదా, ఆ ట్రేడ్ రిజల్ట్ మనకు అనవసరం అనేది ఎప్పుడైతే వస్తుందో వాడు ప్యూర్ ప్రొఫెషనల్ ట్రేడర్ అవుతాడు. బట్ ఆ ప్రాసెస్ని డెవలప్ చేసుకునే విధానం కూడా చాలా కష్టం అనమాట, అంత ఈజీ కాదు. సో ఈ ఎమోషన్స్ ఎవరైతే క్యారీ చేయరో వాడు ఆబ్వియస్గా మార్కెట్ కన్నా అప్ సైడ్ అంటే పైనే ఉంటాడు. అంటే వాడు మార్కెట్ని ఫాలో అవుతున్నట్టు లెక్క క్లియర్గా. చాలామంది మార్కెట్ని ఫాలో అవ్వరు, ట్రెండ్కి ఆపోజిట్గానే ట్రేడ్ చేస్తారు. ఎందుకంటే వాడికి నమ్మకం, మార్కెట్ మీద నమ్మకం ఉండదు. అండ్ ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్ గురించే కాదు, నేను చాలా యాక్చువల్గా అంటే డిఫరెంట్ చార్ట్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. అండ్ ఇవన్నీ ఇండికేటర్స్. ఓకే, సో మీకు తెలుసు కదా చాలా ఇండికేటర్స్ ఉంటాయి. MACD ఉంటుంది, ADX ఉంటుంది, RSI ఉంటుంది, స్టొకాస్టిక్ ఉంటుంది, అండ్ CCI కమోడిటీ ఛానల్ ఇండెక్స్ ఉంటుంది. ఓకే, అండ్ దేర్ ఆర్ లాట్ మోర్ యాక్చువల్లీ. సో మనకి ఆ ఇండికేటర్స్ ఎలా యూజ్ అవుతాయి, ఎందుకు మల్టిపుల్ ఇండికేటర్స్ మనం ప్లేస్ చేస్తే సిగ్నల్ని మనం ఎగ్జాక్ట్గా మనము ఎంట్రీ పాయింట్ తీసుకోగలుగుతాము. ఓకే, ఎక్కువ ఇండికేటర్స్ ఎందుకు అవసరం లేదు, ఇండికేటర్స్ లాగింగ్ ఎందుకు ఉంటాయి, లీడింగ్ ఎందుకు ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ మనం పోను డైలీ నేను అప్లోడ్ చేసిన వీడియోస్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, సో
ఇది బేసిక్గా నేను మీకు క్లియర్గా చెప్పాలనుకున్నాను. అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనము స్టాక్ని తక్కువలో అంటే చిన్న ప్రైస్లో ఉన్నప్పుడు, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ పడిపోయింది కదా, వచ్చేసింది కిందకి, వోడాఫోన్ వచ్చేసింది, అండ్ లాట్ మోర్ స్టాక్స్ యాక్చువల్లీ, అంటే అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. బట్ డ్యామేజ్ అవ్వకుండా ఫండమెంటల్స్ బాగున్న స్టాక్స్, బ్యాలెన్స్ షీట్లు అంత క్లియర్గా లేని స్టాక్స్ కొన్ని ఉన్నాయి. బ్యాంక్స్ అవ్వచ్చు, అలాగే హౌసింగ్ ఫైనాన్స్ అవ్వచ్చు, అలాగే ఐ మీన్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అవ్వచ్చు. ఆ స్టాక్స్ అవి, ఆ కంపెనీస్ అన్ని జైంట్స్, అంటే కొంచెం పెద్ద కంపెనీస్. సో వాటికి టైం పడుతుంది. వాటిని మనము ఈ ఏరియాలో ఇప్పుడు మనం ఈ లొకేషన్స్లో మనం కనుక క్యాచ్ చేస్తే వాటిని డౌన్ ద లైన్ 3 years 5 years అంటే 3 to 5 years మ్యాక్స్లో మనకు వచ్చే రిటర్న్ మనము ఊహించుకోలేము. అంటే అట్లీస్ట్ 100% రావచ్చు మినిమం, లేదా 200% రావచ్చు. కొన్ని స్టాక్స్ బాగా లోలో ఉన్నాయి కాబట్టి కొన్ని స్టాక్స్ 300% కూడా రావచ్చు. బట్ అది మనం ఇప్పుడు అవి రైట్ వేలో మన పోర్ట్ఫోలియోలో ఇన్సర్ట్ చేసుకోవాలి. అంటే మనము ఎలాగా ఏ స్టాక్ని ఏ విధంగా దాంతో మనం ట్రావెల్ చేయాలనేది మనం పోను వాటి గురించి కూడా స్టాక్స్ డిస్కస్ చేసుకుంటాము. నేను దీని గురించి ఒక కైండ్ ఆఫ్ అంటే ఒక ప్లాన్లో ఉన్నాను యాక్చువల్గా. సో అది ఒక పద్ధతిగా, అంటే వీక్లీయా లేకపోతే 2 weeksకి ఒక స్టాక్, ఏదన్నా ఒక స్టాక్ గురించి డిస్కస్ చేయడం, ఓకేనా. సో దాని గురించి చెప్పడం జరుగుతుంది. సో ప్లాన్ చేసుకుని చెప్తాను. సో మనము సో అది కూడా డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఓకే. సో అండ్ ఫైనల్లీ, సో క్రిష్ ట్రేడింగ్ అకాడమీలో మనం, ఐ మీన్ నేను పర్సనల్గా ఏం చెప్పానో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా. సో నేను చేసేవన్నీ కూడా ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అలాగే నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఎమోషన్స్ని, అలాగే లోస్ అవ్వచ్చు, అప్స్ అవ్వచ్చు, ఓకే, డౌన్ఫాల్స్ అవ్వచ్చు, లేకపోతే రైజింగ్ అవ్వచ్చు, అసలు ఏ స్టాక్ని ఎలాగా మనం ట్రేడ్ చేయొచ్చు, ఓకేనా. సో అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న టూల్స్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు, వాటి గురించి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఓకే. బట్ అల్టిమేట్గా మీకు ఇది ఉపయోగపడే విధంగా ఉంటేనే నేను దీన్ని కంటిన్యూ చేస్తాను. ఓకే. లేకపోతే సంథింగ్ లైక్ దీన్ని నా పర్సనల్ ఛానల్ కిందే నేను కంటిన్యూ చేయడం జరుగుతుంది. బికాజ్ ఈ క్రిష్ ట్రేడింగ్ అకాడమీ అనే ఛానల్ అల్టిమేట్ గోల్ ఏంటంటే, ఇందుట్లో నేను అప్లోడ్ చేసేవి నాట్ ఓన్లీ బిగినర్స్కి ఓకే, బట్ ఎవరైతే మార్కెట్లో ఆల్రెడీ 5-10 years లేకపోతే 15 years నుంచి కూడా ఉండి ఆ కన్సిస్టెన్సీ రాదు, ఆ ఫోకస్ రాదు, మార్కెట్లో ఉన్న వాళ్ళకి నేను చెప్పేది. మార్కెట్లో ఉండి కాసేపు మార్కెట్కి బయటకు వెళ్ళి ఏదో సంథింగ్ లైక్ ఒక ఫోన్ కాల్ తీసుకుని ఓకే దీని మీద ఇన్వెస్ట్ చేయి, దాని మీద ఓకే ఇది తీసేసేయి, సాయంత్రానికి స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి ఎప్పుడు ఒకటే, వాళ్ళు నేర్చుకోరు. ఓకే. బట్ మార్కెట్ గురించి తెలుసుకుందాము, లేకపోతే నేను కూడా ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేసుకుందాము, నేను కూడా ఇందులో ఎదగొచ్చు, కన్సిస్టెంట్గా అట్లీస్ట్ ఒక రీజనబుల్ ఒక 24% or 25% అనేది నేను ఎర్న్ చేయొచ్చు అనుకున్నప్పుడు, వాళ్ళ లాంటి వాళ్ళకి ఉపయోగపడడానికి, అలాగే ఒక మార్కెట్లో కంటిన్యూస్గా ఇప్పటి నుంచి మనం కంటిన్యూస్గా జర్నీ చేద్దాం అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ ఉపయోగపడేలాగా నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అంతే. ఓకే. ఎందుకంటే నేను యాక్చువల్గా పర్సనల్గా ఓన్లీ సాఫ్ట్వేరే ఈ ట్రేడింగే కాకుండా సాఫ్ట్వేర్లో ఆబ్వియస్గా ఉంటాం కదా ఈ రోజుల్లో. సో నేను ఇందులో ప్యాషన్ క్రియేట్ చేసుకుంటాకి కారణం ఏంటంటే, నాకు యాక్చువల్గా ఇందులో ఒక లెవెల్లో, అంటే ఒక న్యూ లెవెల్కి రీచ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంది పర్సనల్గా. సో అది వెంటనే రాదు. అలాగే మనల్ని మనము కరెక్ట్ చేసుకోవాలంటే ఈ రోజుల్లో యూట్యూబ్ చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకే. ఎందుకంటే మనం చేసేది కరెక్టో కాదో మనకు తెలుస్తుంది, అలాగే మన అనాలిసిస్ కరెక్టో కాదో తెలుస్తుంది. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటా కూడా
ఉపయోగపడుతుంది. ఓకే, సో మీరు దీన్ని ఏదో ఒక లెర్నింగ్ హబ్ లాగా అలాగ అనుకోకుండా నాలెడ్జ్ హబ్ అనుకోండి. అంటే ఇది ఒక నాలెడ్జ్, అంటే ఒక మనం అందరం ఇది ఒక డయాస్, సో దీని మీద మనం షేర్ చేసుకుంటున్నాం అనుకోండి అంతే. ఓకే, సో నేనేదో చెప్తున్నాను కదా మీరేదో వింటున్నారు కదా అనేది కాకుండా మీరు చెప్పచ్చు, క్రిష్ ఇది ఇలా కాదు ఇలాగా, లేకపోతే ఇది నువ్వు చెప్పింది తప్పు, లేకపోతే ఇది నువ్వు చెప్పింది కరెక్టే బట్ దీనికి ఇంకా ఎన్హాన్స్మెంట్ ఉంటుంది, అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, లేకపోతే మనం దీని మీద ఎందుకు డిస్కస్ చేయకూడదు, ఈ స్టాక్ ఎందుకు ఇలా వర్కౌట్ అవ్వట్లేదు, ఈ స్టాక్ని మనం పోర్ట్ఫోలియో ప్లేస్ చేసుకోవచ్చా, లేకపోతే ఈ వాటెవర్ ఈ ప్లాట్ఫామ్, ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి కదా ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్, ఇవి మనం యూజ్ చేయొచ్చా, ఇందుట్లో బ్రోకరేజ్ తక్కువ అందుట్లో ఎక్కువ, లేకపోతే చాలా ఉన్నాయి ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఈ మ్యూచువల్ ఫండ్ బాగుంటుందా, ఆ మ్యూచువల్ ఫండ్ బాగుంటుందా, ఇవన్నీ చాలా ఉంటాయి యాక్చువల్గా మనం మాట్లాడుకోవాలనుకుంటే. బట్ మనం అన్నిటిలోకి డీప్గా వెళ్ళిపోలేం, మనకంత టైం కూడా ఉండదు. సో మనం ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద ఎలాగా ఏం మాట్లాడుకున్నా కూడా అల్టిమేట్గా ఏంటి కావాల్సింది, మీకు కానీ నాకు కానీ మనం చేసే పనిలో హ్యాపీగా ఉన్నామా లేదా. హ్యాపీగా ఎప్పుడు ఉంటాము, మనకు కావాల్సింది వస్తే. మనకు కావాల్సింది ఏంటి, ఒకటి మన లివింగ్ అంటే లైఫ్ స్టైల్కి మన మ్యాచింగ్కి మనం ఎర్న్ చేస్తున్నామా లేదా, అంటే ఎర్నింగ్ అంటే ఏంటి, మార్కెట్ నుంచి కొంచెం ప్రాఫిట్స్ వస్తున్నాయా లేవా, అలాగే మనం చేసిన ప్రాసెస్ కూడా వర్కౌట్ అవ్వాలి కదా. అంటే మనం ఎంతో కష్టపడి ఒక ప్లాన్ గీసుకున్నాం, ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ అయితే ఒక ఆనందం ఉంటుంది, డబ్బులు ఎలాగా వస్తాయి. సో మనం ఆ ప్లాన్ ఆ ప్రాసెస్ మీదే మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే, ఎప్పుడైతే ఆ విధానాన్ని మనం ఎప్పుడైతే అవలంబించుకుంటామో, ఎప్పుడైతే మనం దాన్ని పద్ధతిగా ఫాలో అవుతామో, మనకి ఖచ్చితంగా సక్సెస్ అనేది ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టుడే, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది అంటారు, కానీ రేపు రావాలంటే ఇవాళ కష్టపడాలి కదా. సో అది ఈ రోజు నుంచే ప్లాన్ చేసుకోవాలని నేను ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో. ఓకే, సో థ్యాంక్స్ ఫ్రెండ్స్. అండ్ కొంచెం ల్యాగ్ ఉండి కొంచెము తెలుగులో ఎక్కడైనా మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా కూడా దయచేసి ఫర్గివ్ మీ. ఓకే, అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఓకే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను బెస్ట్ ఇవ్వడానికి. అలాగే నేను చాలా అప్డేట్ అవుతాను, అందు గురించి యాక్చువల్గా ఈ ప్లాట్ఫామ్ కూడా కదా క్రియేట్ చేసింది. సో చూద్దాం ఎలా వెళ్తుందని. థ్యాంక్స్ ఫ్రెండ్స్ అండ్ క్రిష్. ఓకే, సైనింగ్ ఆఫ్. సో కలుద్దాం మళ్ళీ ఓకే రేపే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.